నమస్తే అపర్ణ చంద్రశేఖర్ గారు. ఏంటి ఈ రోజు ఏదో స్పెషల్ ఆవకాయ పచ్చడి చూపిస్తాను మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఏం చూపిస్తున్నారు? ఈ రోజు చాలా మందికి అరుదుగా తెలుసు ఈ విషయము. ఈ రోజు మనం పెట్టుకునే ఆవకాయ పేరు ఉప్పు ఆవకాయ. ఉప్పు ఆవకాయ చాలా మంది తెలియదు. అవునండి. కేవలము ఆవపిండితో చేసే పచ్చడి కాబట్టి దీనికి ఉప్పు ఆవకాయ పేరు. తర్వాత దీనిని నూనె లేకుండా తర్వాత కనీసము మనం కారం కూడా లేకుండా చేస్తాము. చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా రుచిగా మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి తింటారు, అంత రుచిగా ఉంటుంది ఇది. చాలా చెప్తుంటేనే నాకు చాలా కొత్తగా ఉంది. అసలు ఇప్పటి వరకు ఆవకాయ పచ్చడి అంటే రెడ్ కలర్ లో కారంతో నూనెతో ఉన్నదే చూశాను. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మరి సో దానికి ఎటువంటి మామిడికాయలు వాడతారు అంటే మామూలుగా చిన్న రసాలు పెద్ద రసాలు ఎవరికి అవైలబుల్ ఏది ఉందో అది వాళ్ళు దాన్ని బట్టి చూసి వాడతారు. సో మరి స్పెసిఫిక్ గా దీనికి ఎటువంటి మామిడికాయలు వాడతారు? అంటే వాస్తవానికి ఏంటని చెప్పేసి అంటే రోహిణి కార్తెలో మనము కేవలం పచ్చళ్ళు పెట్టాలండి. రోహిణి కార్తెలో పెట్టిన పచ్చడికి రోగం రాదు, రోహిణి కార్తెలో వేసిన పంటకు కూడా రోగం రాదని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి ఏంటంటే రోహిణి కార్తెలో మనము ఈ పచ్చడికి మనము పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు కనుక పచ్చడి ఆరోగ్యంగా ఉంటుంది. అంటే రోగం రాదంటే దాని మీనింగ్ ఏంటని చెప్పేసి అంటే రోహిణి కార్తెలో పెట్టిన పచ్చడికి చెడిపోదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి ఏంటంటే రోహిణి కార్తెలో అందుబాటులో ఉండే కాయ ఏంటని చెప్పేసి అంటే మనకి దాదాపుగా జలాలు, ఈ జలాలకాయ చాలా చాలా అందుబాటులో ఉంటుంది. అయితే మనం ఏంటని చెప్పేసి అంటే పచ్చడి పెట్టేటప్పుడు కొన్ని అంశాలు మనం పరిశీలించాలి. ఆ పచ్చడి పెట్టే కాయలో కనీసం పీచు ఉండాలి, తర్వాత కనీసము పులుపు ఉండాలి, కనీసం కండ ఉండాలి. ఈ కాయలు ఏంటని చెప్పేసి అంటే ఈ మూడు కలగలిపిన కాయ ఈ యొక్క జలాలకాయ. ఏ పచ్చడికైనా ఇది బాగా సూటబుల్ అంటారు. చాలా బాగుంటుంది. అంటే ఆవకాయకి సంబంధించిన దానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే జలాలకాయ ఈ సమయంలో కరెక్ట్గా ఈ సమయంలోనే అది కొంచెం మెచ్యూర్ వస్తుంది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే జలాలకాయని మనం దీన్ని ప్రత్యేకించి సెలెక్ట్ చేసాం. ఏ కాయతో పెట్టుకోవచ్చు, ఈ కాయతో పెట్టుకుంటే ఇంకా మధురంగా ఉంటుంది. మరి కత్తిపీట కూడా తీసుకొచ్చారు ముక్కలు కట్ చేద్దామని. ఈ కత్తిపీట కూడా చూడండి ఎంత విశిష్టంగా ఉందో. ఇట్లాంటి కత్తిపీటలు ప్రస్తుతం మనం చూడలేదు. అప్పట్లో వాళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి చాలా రేర్ గా తెలుస్తుంది కొంతమందికి. మన శ్రీను గారు ప్రత్యేకించి వారిని పిలిపించా ఈ పచ్చడి కాయలు కట్ చేయడానికి. వారు ఇప్పుడు కాయలు కట్ చేస్తారు.